లైఫ్‌లా దేవుడిని పూజిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయితాయంటే అది నిజం గాదు. ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే డబ్బు. డబ్బు చేయబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అయితాయి. ఏ ప్రాబ్లమ్ అయినా డబ్బుతోటి ముడిపడి ఉన్నది. దేవుడు ముఖం దేవుడు ఎట్లుంటాడో మనకు తెలీదు. కానీ ఒక పవర్ ఉన్నది. ఆ శక్తి అనేది ఈ విశ్వాన్ని క్రియేట్ చేసింది. ఆ శక్తి అనేది రన్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఒక వ్యక్తిని హింసించిరనుకో, ఒక వ్యక్తికి ఏదైనా చేసిరనుకో, గాయపరిచిరనుకో అది కర్మఫలంగా ఇంకో వ్యక్తికి ఇన్సిడెంట్ జరుగుతది. ఇంకో వ్యక్తికి ప్రాబ్లమ్ క్రియేట్ అయితది. ఇంకో వ్యక్తికి అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తిని హింసించినందుకు ఆ వ్యక్తికి వేరే రకంగా శిక్ష పడతది అన్నప్పుడు అసలు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఎందుకు శిక్షించాలా? అసలు దేవుడుంటే ఈ వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని ఈ వ్యక్తి ఎందుకు శిక్షించాలా? మళ్ళా కర్మ అని ఇంకొక పేరు చెప్పి ఒక రకంగా ఈయనకి ఒక ఇన్సిడెంట్ జరుగుతది. అది ఈ వ్యక్తిని హింసించడం వల్ల ఈ వ్యక్తికి జరిగింది. ప్రతీకారం, కర్మ ఎందుకిది? నిజంగా దేవుడుంటే చాలా మందికి ఎందుకు ఫుడ్ దొరుకుతలేదు చాలా మందికి. మనుషులందరూ ఎట్లున్నారంటే మృగాలు లెక్కున్నారు. ఇప్పుడు పేదోడు మాత్రం పేదోడు లెక్కన ఉంటూ డబ్బున్నోడు మాత్రం ఎదుగుతూనే ఉంటాడు. ప్రెజెంట్ జనరేషన్‌లో డబ్బు మాత్రమే నడుస్తుంది. మనిషికి వాల్యూ లేదు. డబ్బు ఉంటే నలుగురొస్తారు. డబ్బు లేకపోతే నలుగురు కూడా రావడం లేదు. ఎందుకంటే డబ్బు పరంగా ప్రపంచం నడుస్తుంది కాబట్టి. సో, నువ్వు ప్రేమ, ట్రూ, లాయల్టీ అనుకుంటా నమ్ముకుంటూ కూర్చున్నావు. దేవుళ్ళ పూజన చేసుకుంటూ ఉపవాసాలు వండుకుంటా ఉన్నావనుకో, నీకు ఎలాంటి న్యాయం జరగది. నువ్వు ఒకటి నమ్ముకో. తల్లిదండ్రులను మొక్కు. తల్లిదండ్రులకి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో. వాళ్ళని మంచిగా చూసుకో. నిన్ను అన్నారు కాబట్టి మంచిగా చూసుకో. ఒకటి నమ్ము. ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఒక పవర్, ఒక శక్తి ఉన్నది. ఒక పాజిటివ్ శక్తి ఉన్నది అని నమ్ము. కానీ అది కూడా పూర్తిగా నమ్మాలంటే ఇప్పుడు కొందరికి ఇన్సిడెంట్ జరుగుతాయి. కానీ ఆ పవర్ ఉన్నది కదా! మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పవర్ ఏం చేస్తుంది? చాలా మంది పిల్లల కాడికి చిన్న పిల్లలు చనిపోవడం జరుగుతుంది. చిన్న పిల్లలకి తల్లి జన్మనిచ్చి తల్లి చనిపోవడం జరిగి అనాథలను చేయడం జరుగుతుంది. కొందరు పిల్లలని పెళ్లి చేసుకొని పిల్లలను గాని దాని తర్వాత తల్లిదండ్రి ఊరేసుకొని చనిపోవడం వల్ల పిల్లలు అనాథగా మిగిలిపోతారు. ఇది పవర్ అంటారు. దేవుడు చూస్తున్నట్టు. మరి ఆ దేవుడు చూస్తున్న దేవుడు ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులని ఎందుకు ముసలివారేంత వరకు ఉంచడం లేదు? దేవుడు ఉన్నాడంటే మీరు నమ్ముకున్న దేవుడు ఉన్నాడంటే ప్రతి కులంలో అయినా, ప్రతి మతంలో అయినా ఇవన్నీ మనిషి పుట్టిన తర్వాతనే కులం, మతం స్టార్ట్ అయింది. కానీ ఎన్ని సంఘాలున్నా, ఎన్ని మతాలున్నా ఒక మనిషి చనిపోయిండు అని తెలిసినప్పుడు ఆ మనిషి మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి పక్కన పడేసి ఆ మనిషికి సంఘం ఉంది, కులం ఉంది అన్నప్పుడు ఎందుకంటే కులాలు క్రియేట్ చేసుకున్న, సంఘాలు క్రియేట్ చేసుకున్న మనుషులే కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తికి కులం ఉన్నది, సంఘం ఉన్నది. మన వ్యక్తి మీ దృష్టిలో చెడ్డవాడు కావచ్చు. వాడి దృష్టిలో వాడి ఫ్యామిలీకి వాడు మంచివాడు. కానీ మీకు చెడ్డవాడు. ఎందుకంటే మీరు చెప్పిన మాట వినలేడు కాబట్టి. సో, ఓకే. కానీ ఆ ఇంట్లో అంటే వ్యక్తి చనిపోయినప్పుడు పగ, ప్రతీకారం అన్ని పక్కన పెట్టి ఆ అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలా చేస్తేనే సంఘంకి ఒక వాల్యూ, కులంకి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాతనే కులం, మతం, సంఘం అని క్రియేట్ చేసుకున్నది. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అందరం యూనిటీ ఉంటుంది కాబట్టి క్రియేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కులం కానీ, సంఘం కానీ రాకపోతే ఎందుకు ఆ యూనిటీ, ఎందుకు ఆ సంఘం? అవసరం లేదు కదా. కులం బైకాడు, విలేజ్‌లో బైకాట్ అంటారు. అట్లా అనుకుంటే మనిషికి వాల్యూ ఉండదు. డబ్బే సర్వస్వం అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ ఆ వ్యక్తికి ప్రశాంతత ఉండే, ఆ వ్యక్తికి తల్లి ఉండే, ఆ వ్యక్తికి తండ్రి ఉండరు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి క్రూరంగా తయారై పొలిటీషియన్ అయి ప్రపంచాన్ని ఏలడం జరుగుతుంది. దేశాలను ఏలడం జరుగుతుంది. అంటే అక్కడ తప్పెవరిదన్నట్టు? మీకు వదిలేస్తున్నా, తప్పెవరిదన్నట్టు? అయితే దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడే చూస్తాడు అంటే ఈ మతాల పిచ్చి ఎందుకు నాకు అర్థం కాదు. ఒక దేశం బాగుపడాలంటే ప్రతి విద్యార్థికి సరైన చదువు అందాల, పేదవాళ్ళకి వైద్యం సరైన సదుపాయాలు అందాల,
అండ్ జాబ్స్ ఉండాల. పని ఉండాల ముఖ్యంగా. పని ఉంటే ప్రతి ఒక్కడు అసలు ఫ్రీ పథకాలు అవసరమే లేదు. అర్థమవుతుందా? ఫ్రీ పథకాలు అవసరం లేదు. కానీ డెవలప్‌మెంట్ రైతులకి సరిపడా అన్నీ అందడం సదుపాయాలు, పేదవాళ్ళకి సదుపాయాలు అన్నీ అందితే వాళ్ళకొక టెన్షన్ పోతది. అంటే మనకిప్పుడు ఏమన్నా అయినా ఆసుపత్రి ఉన్నది. మనకి పిల్లలకి చదువుకోవడానికి విద్య ఉన్నది. సో, మన కాళ్ళ మీద మనం ఏడన్నా పని చేసుకొని బతకచ్చన్న హోప్ ఉంటది. అదే సరైన విద్య, సరైన వైద్యం లేదనుకో, వాళ్ళకి పిల్లల గురించి టెన్షన్ పడాల్సిన ప్రాబ్లమ్ ఎక్కువుంటది. ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అయితే చూసుకోలేనంత ఉండదు. ఎందుకంటే డబ్బున్నవాడు డబ్బు లేనోడి దగ్గర నుంచి లాక్కొని ఇంకా వాడు ఎదుగుతుండు గానీ, పేదవాడు మాత్రం ఎదుగుతలేడు. మన దేశం ఎప్పటికి నేను చెప్తున్నా ఎప్పటికి డెవలప్ కాదు. ఎందుకు డెవలప్ కాదంటే ఎదగది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం. డబ్బున్నవాడు ఎదుగుతుండు. ఈడ మనిషిని దోసుకుంటే తప్ప మన దగ్గర డబ్బు ఉండదు. ఎదగం ఎప్పటికి. నువ్వు చిన్న బిజినెస్ చెయి. ఇప్పుడు ఒక వస్తువు, ఈ వస్తువు ఉన్నది. ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉన్నదనుకో. ఆ వస్తువుని సేల్ చేయాలా? సేల్ చేసేటప్పుడు నీకు లాభం రావాలంటే నువ్వు కొంత మార్జిన్ ఏస్తావు. అంటే ఒక వ్యక్తిని మనము ఆ వ్యక్తి పని పూర్తయ్యే విధంగా మనము ఆ వస్తువు క్రియేట్ చేసి, ఆ వ్యక్తికి ఆ వస్తువు యూజ్ అవుతుందని తెలుసుకొని ఆ వస్తువు క్రియేట్ చేసి అమ్మకానికి పెట్టినాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి చూసి ఇది నాకు అవసరం పడితేనే ఆ వ్యక్తి ఒక బేరం ఆడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆ వస్తువు ధర అనేది ఈడు క్రియేట్ చేసినందుకు, ఇతను క్రియేట్ చేసింది రెడీ చేసినందుకు రూ. 50 అనుకో. ఇతను రూ. 52, రూ. 55 అమ్మితే పర్వాలేదు. రూ. 100, రూ. 120 డబల్ ప్రైస్‌కి అమ్మితే ఏమైతదంటే అది మోసం అయితది. అంటే దోసుకోవడమే కదా! రూ. 50 వస్తువుని రూ. 200 అమ్మితే దాన్ని ఇంకా దౌర్జన్యంగా దోచుకోవడం, మోసం చేయడం అంటారు. కానీ బిజినెస్ పరంగా దాన్ని తెలివితేటలు అంటారు. సో, ఇన్ని రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈడ నువ్వు ఒక వస్తువుని అమ్మితే బిజినెస్ అంటావు నీ వాడుక భాషలో. కానీ యాక్చువల్‌గా అది మోసం కదా! ఒక వస్తువుని డబుల్ రేట్‌కి, ట్రిపుల్ రేట్‌కి అమ్మడం. ఏమనంటే ట్యాక్స్ కట్టొద్దా నేను? గవర్నమెంట్ ట్యాక్స్ రెంట్ కట్టొద్దా? నువ్వు రెంట్ కడితే ఏంది? ఏం కడితే నీ కష్టాలు మాకెందుకెప్పుడు? అమ్మేటోళ్ళు మీ కష్టాలు మాకెందుకెప్పుడు? వస్తువు ఎంత క్రియేట్ అవుతుంది? దానికి నువ్వు అమ్మాలి కదా! ఇట్లా మాట్లాడితే ఏమవుతుందంటే ఈడేందిరా ఈడికి పైసలు పెట్టే సాత కాదు, సంపాదించే తెలివి లేదు, ఈడు రూల్స్ మాట్లాడుతున్నా అంటాడు. కానీ ఎవరికైతే డౌన్ స్టేజ్ నుంచి కష్టపడకుండా ఎదుక్కుంటా వచ్చిన వాడికి మాత్రమే అది తెలుసు. ప్రజెంట్ జనరేషన్లో కష్టపడితే లాభం ఉండదు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఏం చేసినా నీకు లాభం రాదు. ఎందుకంటే దోసుకుంటేనే నువ్వు ఎదుగుతావు. ఎట్లా దోసుకోవాలంటే డబ్బున్న వాడిని పట్టుకొని ఎక్కడెక్కడైతే భూములు ఉంటాయో పేదవాళ్ళని మోసం చేసి వాళ్ళ భూములని తక్కువ రేట్లో కొనుక్కొని వాటిని ఎవరికైతే అనామకుడికి తెలివి లేనివాడికి ఆ ఏరియాలో బిల్డింగ్స్ కట్టి అక్కడున్న ధరల యొక్క రేట్లు పెంచి, అంటే బిల్డింగ్ కట్టడం వలన ఆ భూముల ధరలు పెరుగుతాయి. అప్పుడు ఆ భూముల ధరలను ఆ బిల్డింగ్లని సేల్ చేస్తే డబ్బులు అధికంగా రావడం జరుగుతుంది. అంటే ఈడ ఏం జరిగింది? బిజినెస్ జరిగింది. అంటే పేదవాడిని మోసం చేసి పేదవాడి భూమిని ఆక్రమించుకొని మీన్స్ తక్కువ రేట్లలో వాడిని ఒప్పించి తక్కువ పైసలిచ్చి తెలివైన వాడు ఏం చేసిండు? డబ్బున్న వాడితోటి చేతులు కలిపి అక్కడ దాన్ని మంచిగా ఆ భూమిని అంతా సాపేసి అక్కడ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లను అపార్ట్మెంట్లు కానీ, హాస్పిటల్ కానీ ఏదైనా కట్టి లీజ్ కానీ ఇవ్వడం, లేకుంటే సేల్ చేయడం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఎవడైతే అక్కడ భూమి కొనుక్కొని అవన్నీ కట్టిండో వాడికి లాభం ఉంటుంది. ఈ విధంగా బతకచ్చు. ఇది తెలివి. సో, తెలివితేటలు ఉండాలి. ఇది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఇది ఎదగాలని అనుకుంటే ఈ విధంగా ఎదగచ్చు. గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి వచ్చే జీతం నెలకి 30,000, నెలకి 20,000, నెలకి 50,000 వస్తే ఎవడు హై కారు కొనలేడు, ఎవడు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టలేడు. పెద్ద రూ. 1,00,00,000, రూ. 2,00,00,000 బిల్డింగ్ కట్టాలంటే వాడు లోన్ అన్నా తీసుకోవాలా, లేకపోతే వాడు రిటైర్ అయినాకన్నా కట్టాలా. వాడు జాబ్లో జాయిన్ అయ్యి 1 year, ఒక 5 years తర్వాత కట్టినంటే వాళ్ళు లంచం తీసుకుంటున్నారు. లంచం తీసుకుంటే తప్ప
ఆడు అంత పెద్ద హైఫైగా ఉండలేడు. హైఫైగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే బిజినెస్ చేయాలా? నేను చెప్పినట్టు ఇప్పటిదాకా బిజినెస్ అట్లా చేయాలా? ఇది అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మోసం చేసుకుంటూ ఎదుగుతున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తుండు? పవర్ ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. సాతగానోడు ఏమంటాడు? దేవుడు ఇస్తుండు, ఖచ్చితంగా బాలుడికి శిక్ష పడుతుంది, ఆడు ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతాడు అంటారు. కానీ ఆడికి రోగం వచ్చినా కూడా ఆ రోగాన్ని ట్రీట్మెంట్ పొందడానికి ఆడికి సరిపడా డబ్బులు ఉన్నాయి. పేదవాడిగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? వాడికి రోగం వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, యాక్సిడెంట్ అయింది అనుకో, వాడు అమెరికాకి వెళ్ళి ఆడ జాయిన్ అయ్యి మొత్తం పవర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ దగ్గర వాడు ట్రీట్మెంట్ పొంది మళ్ళా హాయిపాయిగా మళ్ళీ వీడికి వచ్చి పని చేసుకుంటాడు. ఆడి దగ్గర డబ్బు ఉన్నది, డబ్బు సంపాదించుకున్నాడు, దోసుకున్నాడు, లాక్కున్నాడు, ఏం చేసినా కానీ డబ్బు ఉన్నది. వాడు ఎదిగిండు, వాడికేమో ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేసుకుంటాడు డబ్బు ద్వారా. కానీ నీ దగ్గర ఏమున్నది? లౌడా. నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు, పూజలు అంటావు, ఉపవాసాలు అంటావు, అంటావు, కానీ నీకేమైనా ప్రాబ్లం అయితే నీ దగ్గర డబ్బు లేదు. నలుగురు మనుషులు కూడా డబ్బు లేకపోతే నలుగురు మనుషులు కూడా రాదు, దేవుడు కూడా దేకాడు. లాస్ట్ మీద చచ్చిపోయినావు అనుకో, ప్రజలందరూ ఏం నరుకుతారు? మంచి వాళ్ళని ముందుగా దేవుడు తీసుకెళ్తారు. మంచి వాళ్ళకే కష్టాలు ఉంటాయి. మంచి వాళ్ళు మించి వాళ్ళు కాదు, నీ దగ్గర డబ్బు లేదు అంతే. కొన్ని సిచ్యువేషన్లో డబ్బు ఉన్నా కూడా మనిషి బతకలేడు. కొన్ని సిచ్యువేషన్లో ఎంత డబ్బు ఉన్నా కూడా మనిషి బతకలేడు. అది ఆయుష్ మూడిందంటే కథం. ఎందుకంటే బాడీలో ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఏదైనా జరిగి ఆయుష్ మూడిందంటే మనిషి చనిపోతాడు. ఏ జీవైనా ఏదైనా ఇష్యూ అయితే చనిపోతారు, కామన్ అది. కొందరు తింటారు, కొందరు చెప్పకపోతే తినారు, అంతే. సో నేనేమంటున్నా, దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతారండి. ఏ దేవుడు కాపాడాడు? ఏ దేవుడికి తిండి? మనుషులే దేవుళ్ళు. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కొన్నిసార్లు డబ్బు ఉంటే నలుగురు వస్తారు, కొన్నిసార్లు నువ్వు మంచి చేస్తే వస్తారు, కొన్నిసార్లు మానవత్వం కొద్దీ రావడం జరుగుతుంది. సో అందరు మనుషులు ఒకేలా ఉంటారంటే ఉండరు. 10% మంది మాత్రమే మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. కొందరు కుల పిచ్చి వాళ్ళు ఉన్నారు, మతం పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఒకడికైనా యాక్సిడెంట్ అయినా ఇదే కులం, ఇదే మతం అంటారు. కానీ ఆయన తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయరు మన ఇండియాలో. అది ఏ కులం, ఆడు మన కులపోడా కాదా అని తెలుసుకున్న తర్వాతనే మన కులపోడు అయితే మన కులపోడు కార్లు ఎక్కించుకోమని తీసుకుపోదామంటారు. అది ఓడో అనామకుడు అయితే అంబులెన్స్కి ఫోన్ చేద్దాం, అవసరం బత్తలు లేకుండా పోతారు. ఇది ఇట్లా ఉండడం వల్ల మన ఇండియా డెవలప్ కాదు. అందుకంటున్నది ఎప్పటికి కాదు. అయితే అని ఆశ పెట్టుకోవడం వేస్ట్. కాదు, ఎప్పుడైతుంది? కులం మతం ఈ పిచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇప్పుడు దేవుణ్ణి నువ్వు మొక్కుకో, మీ దేవుళ్ళ మీరు మొక్కుకోరు, కానీ స్ప్రెడ్ చేయద్దు, వ్యాపించద్దు మనుషుల మన ఒకటి గుర్తుంచుకొని, ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు, మనకి ఏదైనా ఇష్యూ అయినప్పుడు కులం మన మతపోడు మన కులపోడు అని చూసుకుంటూ కూర్చుంటే కష్టం. మనకు సంబంధం లేనివాడు, మన కులపోడు కానివాడే ఆ ప్లేస్లలో ఉంటారు, ఆ ఏరియాలలో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మరి నీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయిన అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ని అడుగుతావా, సార్ మీది ఏ క్యాస్ట్ సార్, మీరు మన కులపోలేనా, మీరు మన మతపోలేనా అని అడుగుతావా? అడగవు కదా. ఎందుకు ఇవన్నీ? అవసరం లేదు కదా. గది ఇప్పుడు చెప్పుకుంటూ పోయినా అనుకో, రోజులు గడుస్తూనే పోతే కానీ ఎండు కాదు. ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే. దేవుడు ఉన్నాడా పట్టించుకో, అవి కాదు. మనుషులు దేవుడు. ఒక మనిషికి ఇంకో మనిషే హెల్ప్ చేస్తాడు, కుక్కకి ఇంకో కుక్కని హెల్ప్ చేస్తాడు తప్ప, కానీ కావాలంటే ఆ కుక్కకి మనిషి హెల్ప్ చేస్తాడు, కానీ మనిషికి ఏ దేవుడు వచ్చి హెల్ప్ చేయడం. ఒక మనిషికి ఇంకో మనిషి వచ్చి హెల్ప్ చేస్తుండంటే అతను దేవుడు, అతను మొక్కు. ఎందుకంటే అసంటోళ్ళు ఉండాల, మనకి హెల్ప్ చేస్తారు. లిఫ్ట్ ఇవ్వడం కానీ, ఇప్పుడు పర్సు అయినా
అడుక్కున్నప్పుడు 10 రూపాయలు ఇవ్వడం గానీ, ఆపరేషన్ చేసే డాక్టర్స్ గానీ, రైతు ఇలాంటి వాళ్ళు. మనకేదన్నా బైక్ ఖరాబయిన బైక్ రిపేర్ చేసే వ్యక్తి గానీ, ఎలక్ట్రీషియన్ గానీ, ఇల్లు కట్టే వాళ్ళు గానీ, ఎనీ ఫీల్డ్ అందరూ మనకి సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు. మనిషికి మనిషే దేవుడు. మనిషికి మనిషి హెల్ప్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎప్పటికి ఎయ్యరు. కానీ స్వార్థం కొద్దుండే స్వార్థం ఓడుకుంటది తెలుసా? పని చెయ్య శాతగానోడికి, శుద్ధ పూసగాడికి, తండ్రి ఆస్తి తినేటోడికి మాత్రమే బలుపుంటది, అహంకారం ఉంటది. చెమట ఊడ్చి కష్టపడి పని చేసేటోడికి మాత్రం ఆడికి అహంకారం ఉండదు, ఏముండదు. ఎందుకంటే వాడు స్ట్రగుల్ చూసిండు కాబట్టి వాడికి అహంకారం ఉండదు, ఏమున్నది. వాడు స్ట్రగుల్ ఎంత కష్టపడ్డా వాడికి గుర్తు. రైతుకి అహంకారం ఉండదు. ఎప్పుడనే చూసుకో, రైతుకి అహంకారం అస్సలుగా ఉండదు. డాక్టర్స్కి ఏ డాక్టర్ కష్టపడి ఎదురు దెబ్బలు ఎదుర్కొని పేదరికం నుంచి వచ్చి డాక్టర్ అవుతాడు. అలాంటి డాక్టర్స్కి అహంకారం ఉండదు, ఏముండదు. రైతులలో కూడా సేమ్ అంతే. ఎవడైతే డౌన్ స్టేజ్ నుంచి పేదరికం చూసి ఒక పూట తినకుండా అలాంటి స్టేజ్ నుంచి వచ్చి డబ్బు విలువ తెలుసుకున్న వాడికి మాత్రమే అహంకారం ఉండది, స్వార్థం ఉండది, గమండి ఉండది. వాడు మనిషికి విలువిస్తాడు, డబ్బు కూడా విలువ ఇయ్యాడు. ఎందుకంటే డబ్బు పోయిందనుకో, తెల్లారి నేను ఒక దగ్గర కూలి పని చేసి కైకిలి పోయి షాపులో పని చేసి డబ్బులు సంపాదించుకుంటా అంటే ధైర్యం ఉంటుంది. కానీ మనిషి పోయిందనుకో, ఎంత డబ్బున్నా వేస్ట్. సో నేను చెప్తున్నది అది. సో ఫైనల్ ఒకటే, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఒక పవర్ మాత్రం నడుస్తున్నది. కానీ ఒకడికి ప్రాబ్లం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హింసించినప్పుడు నువ్వు కూడా వాడిని హింసించాలి అంతే. అంతేగాని నన్ను హింసించిండు కదా దేవుడు వచ్చి వాడిని హింసిస్తాడంటే కరెక్ట్ కాదు. మనకి చేతులు కాళ్ళు ఇచ్చింది దేనికి? మనల్ని ఎవడైతే ఏమనైతే మనం అట్లా వేయాలి. అట్లనైతేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అంతే. సో అంతే వీడియో, అంతమించి ఏం లేదు. సో మనిషికి విలువేరి, అహంకారం గమండి ఉన్నోడికి వాడికి ఏమవుతుందంటే వాడికి ఎక్స్పీరియన్స్ పొందాలి. వాడు కూడా ఎక్స్పీరియన్స్ పొందితే అర్థమైతే, లేకుండా అర్థం కాదు. సో అంతే వీడియో, ఇంతకుమించి ఏం లేదు. సో రైట్, మరి బాయ్.